అయితే నరేష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన సీనియర్ మోస్ట్, నిజం చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. ఆయన వేలో ఆయన చేసినటువంటి సినిమాలు మనల్ని అలరించిన తీరు అదంతా కూడా ఇంకా మనం చెప్పలేము, డిస్క్రైబ్ చేయలేము. ఎలా అనిపిస్తుందండి మీకు అలాంటి వాళ్ళతో? నాకు స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నరేష్ గారు. అంటే పెద్ద ఆర్టిస్ట్తో నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా భయం ఉండేది, అరే నరేష్ గారు వస్తున్నారు, మనం ఎలా ఉండాలి, ఆయన వెయిటింగ్లో పెట్టకూడదు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన కంఫర్ట్నెస్ వాళ్ళకి ఇచ్చేయాలి అన్న విధంగా నేను చాలా భయపడేవాను ఫస్ట్ స్టార్టింగ్లో. అరే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏమైనా అంటే ఏమైనా అనుకుంటారా అనే భయం ఉండేది నాకు. ఇది కూడా కంప్లీట్లీ రివర్స్ ఉంటుంది. ఆయన అయితే అసలు నా గురించి పట్టించుకోవద్దు, అసలు మీ పని మీరు చేసుకోండి, నాకేం కావాలో చెప్పండి అంతే చాలా అనేవారు. అసలు నేను ఏదో అనుకునేవాడిని, భయపడేవాడిని. కానీ అసలు ఆయన అయితే ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్, అసలు చాలా కంఫర్ట్ ఇస్తారు ఆయన. డైరెక్టర్కి కానీ నాకు కానీ, వాస్కి గారు వచ్చారు, వాస్కి గారు మొత్తం సెట్లో ఎనర్జీ నింపేది వాస్కి గారు, నరేష్ గారే. అసలు ఆయన అయితే అసలు నేను ఉన్నానని పట్టించుకోవద్దు. ఆయన నార్మల్గా ఎవరైనా సరే క్యారీవన్కి వెళ్ళిపోతారు కదా, ఆయన ఇక్కడ షూట్ జరుగుతుంది పక్క రూమ్లోనే కూర్చుంటారు, ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్లో ఉంటారు. ఆయన ఎప్పుడు సార్ అనగానే వచ్చినా నేను అనుకుని టక్కుమని వచ్చేసారు అనమాట. అసలు సార్ అయితే కూల్, చాలా బాగా మేము చేసిన రోజులు కూడా చూసేవారు, ఫుటేజ్ చూసి నాన్న చాలా బాగా వస్తుంది. నాకు పర్సనల్గా కూడా చాలా పిలిచి కంగ్రాచులేషన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తుంటారు కదా వాళ్ళ ఫిల్మ్ జర్నీలో, వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా పిక్ చేయగలుగుతారు. అంటే ఇది ఇలా వస్తుంది అంటేనే వాళ్ళకి అది సెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందా అండి చేసేటప్పుడు కానీ, అయిపోయిన తర్వాత రష్ చూసిన తర్వాత? 100%గా చెప్పగలనండి. నాకు వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాము, నేను మేకప్ చెక్ చేయడానికి, నేను డైలీ మేకప్ చెక్ చేస్తాను అనమాట ఎలిమెంట్. సో బీచ్ దగ్గర ఉన్నాము, పిలిచి మేకప్ చెక్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, సాయి అని పిలిచారు సార్. సార్ చెప్పండి సార్ అన్న అనగానే, నన్ను నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు నాన్న, 100%గా చెప్తున్నాను చూడు అని చెప్పి నాకు ఆ రోజు చెప్పారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అంత పెద్ద ఆయన మనల్ని అంటున్నారంటే అదొక ఇది ఉంటుంది కదా. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఒక టెక్నీషియన్ని బయటికి ఎవరికైనా రెఫర్ చేశారంటే అది నేనే అని మొన్న చెప్పారు అన్నమాట. అయితే వాసుకి గారు అంటే డైరెక్టర్ గారు చెప్పారు చాలా రియలిస్టిక్ గా, అంటే హీరోయిన్ కొట్టేవి కానీ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా మేము తీసుకున్నాం అని అన్నారు. సో ఎలా ఉంటుందండి ఆవిడ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే వర్కింగ్ ఆవిడ స్టైల్ ఎలా ఉంటుంది, సెట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మీతో ర్యాపో ఎలా ఉంది? అసలు ఓపెన్ గా చెప్పాలంటే ఇంకా అక్క అలానే, ఇంకా ఆవిడైతే వచ్చారంటే ఇంకా హడబడి పోయి సాయి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ రా అన్నట్టు ఫుల్ ఫన్ ఉంటుంది సెట్ లో అయితే. అసలు 1% మా సెట్ లో బ్యూటీలో ఏ రోజు కూడా మేము టెన్షన్ తో వర్క్ చేస్తామన్నది లేదండి. 100% డైరెక్టర్ తో కానీ, లైక్ ఆర్టిస్టులతో కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఈవెన్ నాతో కానీ, అసలు మాకు ఎవరికి కూడా 1% కూడా డైలీ సెట్కి ఎప్పుడు వెళ్ళాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళం. అరే మళ్ళీ మార్నింగ్ సెట్కి వెళ్ళాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఎవరూ లేరు. ఈవెన్ హీరో అంతే కంఫర్ట్ గా ఉంటాడు. వాస్కి గారు అయితే అల్టిమేట్, ఇంకా చెప్పాను కదా, ఇద్దరు చాలా కూల్. అసలు ఆవిడ వచ్చారంటేనే సెట్ అంతా హడల్గా ఉంటుంది. అలా అంటే ఏదైనా ఫన్నీ మూమెంట్ వల్ల అనుకున్న షాట్ చేయలేక నవ్వుకుంటూ ఉన్న సందర్భాలు మామూలుగా అయితే ఇంకా ఎలా అంటే మేడం వస్తారు, ఏదో జోక్ చేస్తారు, నేను అలాగే ఉంటాం కదా, సాయి నవ్వుతున్నాడు, ఇది ఇలా ఈ ఫన్ జరుగుతున్నాడు ఎవ్రీడే అవుతున్నాడు. సో మొత్తం ఇన్ని డేస్ జర్నీలో ఇంకా లాస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఏంటండి టీమ్ మెంబర్స్ ఫీలింగ్? అయ్యో అయిపోయిందా అన్న ఫీలింగ్ లోనే ఉన్నాయండి. అసలు అందరం కూడా అయిపోయిందా, ఇంకా ఆ ఫ్యామిలీ ఇంకా కంప్లీట్ మళ్ళీ చేయాలి ఇంకో మూవీ అన్న విధంగా మూవ్ అవుతున్నాం అసలు. అయితే